విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి. సాక్షాత్తు దేశ ప్రధానే వచ్చి డీజిల్ పెట్రోల్ వాడకాలు తగ్గించుకోండి, ఒక సంవత్సరం పాటు బంగారం పైన మక్కువ తగ్గించుకోండి, కొన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే అలవాట్లు ఉండటం మంచిది అని ప్రధానమంత్రి సూచించారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అందరూ ఆ ఆందోళనలో ఉన్నారు. ఎలా అయితే పాండమిక్ సిచ్యువేషన్ కరోనా వచ్చిందో, ఇది సంథింగ్ లైక్ ఆర్థికంగా లేకపోతే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఆ రెండు దేశాలు తలపడుతున్నాయో తద్వారా ఇతర ప్రపంచవ్యాప్తాన్ని అంతా కూడా కుదిపేస్తుందో, ఎలా అయితే బులియన్ మార్కెట్ కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో, ఇండియన్ రూపీ ఎలా అయితే పతన స్థాయికి పడిపోతుందో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత రాజకీయాలకు అతీతంగా ఇండియన్గా, ఏ ట్రూ ఇండియన్గా, ఏ ట్రూ సిటిజన్ ఆఫ్ ఇండియాగా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయటం మొదలుపెట్టారు. తద్వారా స్వచ్ఛందంగా దే హ్యావ్ స్టార్టెడ్ టు సేవ్ సంథింగ్. డీజిల్ పెట్రోల్ వాడకాలు తగ్గించే ఆలోచనలో, లేకపోతే కొనుగోలు తగ్గిద్దామనే ఆలోచనలో ఒక నిజమైన నిజాయితీ గల భారతీయుడు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరి చేతిలో ఈ పరిస్థితులు లేవు. రెండు దేశాలు ఆ రకంగా తలపడుతున్నాయి. మళ్ళీ ఏం జరుగుతుందో కూడా తెలియని వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకి తావు లేకుండా ప్రవర్తించాల్సింది పోయి, రాజకీయాలే మాకు అడుగడుగున రాజకీయాలే మాకు ముఖ్యం అనే విధంగా కొన్ని పార్టీలు ముందుకొచ్చి విషం చిమ్మే రాజకీయాలు చేయటం చాలా దురదృష్టకరం. దాంట్లో భాగంగా మరి మీ అందరికీ తెలుసు, వైకాపా పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. డీజిల్ పెట్రోల్ ధరలపై నిరసన తెలియజేయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తెలియజేయచ్చు, చేశారు, బాగానే ఉంది. కానీ ఈ సంఘటన, ఈ పరిస్థితుల్ని ఆసరాగా ఈ సందర్భాన్ని తీసుకొని ఎక్కడ రంగా గారి సెన్సిటివ్ ఉన్న ఇష్యూని, రంగా గారు చనిపోయిన అప్పటి సంఘటనని ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడటం అనేది నిజంగా రాజకీయ దౌర్భాగ్యమైన పరాకాష్ఠకు చెందిన విష రాజకీయాలుగా నేను వీటిని వర్ణిస్తున్నా. నేను రంగా గారి హత్య, రంగా గారికి సంబంధించిన విషయాలని ఇలాంటి సందర్భంలో మాట్లాడటం, ఆ మాటకు వస్తే పక్క జిల్లా అధ్యక్షులే మరి కీలకంగా రంగా గారు చనిపోయినప్పుడు కీలకంగా A1 A2గా ఉన్న వ్యక్తి వారి యొక్క వారసులే కదా వైకాపా జిల్లా అధ్యక్షులు. మీరు ముందు అది చూసుకొని, గురువింద గింజ సామెతలన్నీ కూడా మీకే వర్తిస్తాయి కదా, అవి చూసుకొని ఇక్కడ పామరులో వైకాపా పక్కన ఉన్నప్పుడు ఆ నేత మంచి నేత, ఆయన పక్కనే ఉండి రెక్కల్లో డొక్కల్లో ఆయనకి మంచి సలహాలు చూపిస్తున్నప్పుడు ఆ నేత, ఆ పెద్ద నేత చాలా మంచి నేత. కానీ ఇటీవల చిచి వైకాపా వద్దు కూటమి ముద్దని మాకెళ్ళి వచ్చిన తర్వాత రంగా గారి చనిపోయిన ఉదంతం ఇవన్నీ కూడా తీసుకొచ్చి రాజకీయాలు తెరలేపుతున్నారంటే జనం ఏమన్నా చెవిలో పువ్వు పెట్టుకున్నారా? ఓ పక్క జిల్లాలో ఏం జరుగుతుంది? ఈ జిల్లా నుంచి వెళ్ళిన వైసీపీ నాయకులు ఆ జిల్లాకి వెళ్తే ఆయన ఇంట్లోనే కదా భోజనం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొచ్చినా ఆయన కనుసన్నాలోనే కదా ఆ జిల్లా నడిపిస్తాడు. అందరు కలిసి ఏదన్నా వైకాపా కార్యక్రమం రోడ్డు మీద కూర్చుంటే ఇక్కడున్న వైకాపా నేత పోయి ఆయన ఒళ్ళో కదా కూర్చుంటాడు. ఇద్దరు ఒకరు ఒళ్ళో ఒకరు కూర్చుంటారు కదా. A1 ముద్దాయి వారసులతో మీరు చట్టాపట్టాలు చేస్తున్నారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారని సూటిగా ప్రశ్నిస్తున్నా. నేను ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత 23 నెలలైంది. అనునిత్యం ప్రజాహితం, ప్రతి నిమిషం నియోజకవర్గ ప్రగతి కోసం. ఉదయం పూట సైకిల్ యాత్ర కానీ, వెంటనే అధికారులతో రివ్యూ కానీ, ముఖ్యమైన కార్యక్రమాలు హాజరు కానీ, లేకపోతే ఏదన్నా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు లేదా ఇతర కార్యక్రమాలు కానీ, మా కార్యకర్తల, కూటమి నాయకుల అందరినీ కూడా అనుసంధానం, అందరినీ ఒక తాటిపై తీసుకెళ్లే విషయాల్లో కానీ నాకు టైమే సరిపోవట్లా. కానీ ఈ విషం చిమ్మే వాళ్ళపైన నేను కాన్సన్ట్రేట్ చేయట్లా. చాలా సమయం ఉంది కదా. మొదటి 2.5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మొదటి 2.5 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? అసలు జనాలకు కనపడ్డా, వినపడ్డా? ఈ రోజున ప్రజలు నాకు బాధ్యత ఇచ్చారు, నేను అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా, ప్రజలతో ఉంటున్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అది పామర బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి
పామర్ ఫైర్ స్టేషన్ వరకు, పామర్లో హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుపెట్టి హెల్త్ క్లినిక్ల వరకు, పామర్లో 726 సీసీ రోడ్లు పూర్తి చేసిన విషయం నుంచి కానీ, 60-70 కోట్ల ఆర్ఎన్బి రోడ్లు కానీ, అదేవిధంగా ఇటీవల సీఎంఆర్ఎఫ్లు 800 పైచీలకి ఇచ్చిన విషయంలో కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఎంఎస్ఎంఈ పార్క్ తెచ్చిన విషయంలో కానీ, పిల్లల హాస్టల్స్ తెచ్చిన విషయంలో కానీ, ఇంకా డ్రైనేజ్ విషయాలు కానీ, ఇరిగేషన్ విషయాల్లో కానీ, వీటన్నిటిలో చొరవ చూపే విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పామర్ వచ్చి ప్రతి నెల ఒక నియోజకవర్గానికి వచ్చి ఆయనే స్వయంగా పెన్షన్ అందించడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఒక గొప్ప సాహసోపేతమైన నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేస్తున్నాడు. 2-3 ఇళ్ళను ఐడెంటిఫై చేసి వారిలో ఆయన వెళ్ళిన ఇంటికి చీకటమయమైపోతున్న జీవితాల్లో, ఆ కుటుంబాల్లో వెలుగు నింపి పెన్షన్ అందించడమే కాకుండా వరాల జల్లు ఆ కుటుంబంలో ఆయన కురిపిస్తున్నాడు. తలసీమియా పేషెంట్ 10 సంవత్సరాల పిల్లవాడు 40 లక్షలు, మరి ఆ కల్చర్ మ్యాచ్ అయితే కనుక, బోన్ మ్యారో మ్యాచ్ అయితే కనుక 40 లక్షలు 50 లక్షలు పెట్టి ప్రభుత్వం వైద్యం చేయించడానికి సిద్ధంగా ఉంది. ఆ తలసీమియా పేషెంట్ వాళ్ళ తాత 4 లక్షలు అప్పు ఉందంటే సరిగ్గా వారం రోజుల క్రితం కలెక్టర్ గారి ద్వారా ఆ చెక్ నా దగ్గరికి వచ్చింది, నేనే తీసుకెళ్ళి ఆ కుటుంబానికి అందించా. వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపుగా 10,000 మందిని నియోజకవర్గంలో ఉన్న మహిళల్ని, పురుషులందరినీ అడ్రస్ చేస్తూ ఆ వేదిక పైన నన్ను అభినందించి సమస్యలు ఏమున్నాయో కూడా విని ఆ సమస్యలు పరిష్కరిస్తారంటాం. ముఖ్యంగా సాగు కాలువ, మురుగు కాలువలు వాటన్నింటినీ బాగు చేస్తానని మాట ఇవ్వటం. అదేవిధంగా రైతు పండించిన ఉత్పత్తులను బయటికి ట్రాక్టర్ ద్వారా తెస్తున్నారు, మళ్ళీ లారీతో లోడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ కాస్టింగ్, రీకార్టింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి సార్ అని నేను చెప్పిన విధానానికి ఈరోజు ఉదయాన సీఎంఓ నుంచి ఆ రీకార్టింగ్ సంబంధించి లింక్ రోడ్లు, డొంక రోడ్లు ఎక్కడెక్కడ కావాలో మాకు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పంపమని అడుగుతున్నారు. సరిగ్గా లాస్ట్ వీక్ శిథిలావస్థలో వంతెనలు మరి ఈ రకంగా ఉన్నాయంటే 2 వంతెనలకి శాంక్షన్ ఇచ్చి మిగిలిన ఏ వంతెనలో కూడా అడిగారు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలే కదా. కానీ ప్రతిపక్ష నేత అంటాడు, ఈ విషం చిమ్మే విపక్ష నేత అంటాడు, 2 పెన్షన్లు ఇవ్వటానికి అంత డబ్బు